'బలగం' సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? 'బలగం' సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. ఆ! ఆహ్, వేణు, వేణు డైరెక్టర్ ఫోన్ చేసిండు. నేను హ్మ్. అప్పుడు వైజాగ్‌లో ఉన్నా. వైజాగ్‌లో సందీప్ పోలిశెట్టి అని సారీ సందీప్ అని డైరెక్టరు. 'అను' మూవీ డైరెక్టరు. హ్మ్. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్‌లో. ఎవరు ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు, ఆహ్, భీమిని శ్రీనివాస్ గారు వీళ్ళందరితోని కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరిని ఇగ అందరు కాంబినేషన్ అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా! వేణు ఫోన్ చేసిండు. "అన్న ఎక్కడున్నావు?" అంటే నేను వైజాగ్‌లో ఉన్నా. "అన్న నీకు అర్జెంట్‌గా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావో అట్లా ఫోటో పంపి అన్న" అన్నాడు. హ్మ్. ఏ లుక్‌లో ఉన్నావో ఆ లుక్‌లో పంపి అన్న. ఇమ్మీడియేట్ ఎందుకు పోయినంటే సినిమా చేస్తున్నా మనకు 'దిల్ రాజుతోని' ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసరు. మనం సినిమా చేస్తున్నామన్నా అంటే కొంచెం పరిచయం వేరిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం. అట్లా కొంచెం క్లోజ్ వేణు. 'జబర్దస్త్' చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట అట్లా. పంపిస్తున్నా వేణు అని చెప్పి గడ్డం బియర్డ్ ఉంది నాకు ఫుల్‌గా. హ్మ్. హ్మ్. బియర్డ్ ఉండి "అన్న గడ్డం తీసేయాలన్న నువ్వు ఇమ్మీడియేట్ రేపు బయలుదేరి వచ్చేయన్న" అన్నాడు. హ్మ్. ఇప్పుడైతే రాలేను వేణు ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఈడ. అంత కాంబినేషన్ ఉంది. ఇంకోటి కంటిన్యూటీ ఉంది. రాలేను. చూడన్నా ట్రై చేయన్నా మంచిగుంటది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఈళ్ళని వదిలిపెట్టుకొనైతే పోలేను. ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మి ఒక సినిమా చేస్తున్నాడు. హ్మ్. నాకు అంటే ఈయనని కూడా చూడాలి ఆలోచించాలి కదా! అందరితో అంతా కాంబినేషన్. కరెక్ట్. కరెక్ట్. దానికి రాలేనులే వేణు అని చెప్పేసిన అది. అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయాను.